నార్మల్గా మనందరం ఏ మతానికి సంబంధించిన వాళ్ళం ఆ ఫెస్టివల్స్ అయితే జరుపుకుంటాం కదా. బట్ ఇండిపెండెన్స్ డే మాత్రం అందరికీ సంబంధించిన ఫెస్టివల్ కదా. సో ఈ 18th ఇండిపెండెన్స్ డే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నేను ముందు రోజు నైటే శారీని ప్రీ ప్లేటింగ్ చేసి పెట్టుకున్నా. మాకు మార్నింగ్ 8:30కే స్టార్ట్ అయిపోద్ది అని చెప్పారు. సో అంత ఎర్లీ మార్నింగ్ నాకు కుదరదని చెప్పి బిఫోర్ డేనే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. స్కూల్ లైఫ్ అంతా హాస్టల్లోనే గడిచిపోయింది. మాకు ఏవైనా ఇలా ఫెస్టివల్స్ అంటే చాలు ఎంతో హ్యాపీ అనిపించేది. ఎందుకంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్, స్కిట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటిలో ఉంటే మనం క్లాసెస్ డొమ్మా కొట్టొచ్చు అనే ఒక హ్యాపీ ఫీలింగ్. ఇంకా మా హాస్టల్లో అయితే బిఫోర్ డేనే యూనిఫామ్ అంతా మంచిగా వాష్ చేసుకుని పెట్టుకునే వాళ్ళం. ఇంకా రిబ్బన్స్, షూస్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడేమో పెద్దదాన్ని అయిపోయా, దట్టు టీచర్ని అయినా. నాకైతే ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది టీచర్ని అయినందుకు. ఓసీ ప్రైవేట్ టీచర్కే ఒక ప్రౌడ్ ఫీలింగ్ అని అనుకోవచ్చు. ఏ టీచర్ అయినా టీచరే కదండి. సో నేనైతే ఇయర్ రింగ్స్ అయితే చేంజ్ చేస్తున్నా. సారీ మీదకి ఈ చిన్న ఇయర్ రింగ్స్ బాగోవని చెప్పి తీసేస్తున్నా. గోల్డ్ కదా కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటున్నా. లేచిన వెంటనే రెడీ అవ్వకుండా చాలా టైం వేస్ట్ చేసా. ఇంకా ఫాస్ట్గా స్నానం చేసేసిన తర్వాత రెడీ అయితే అయిపోతున్నా. ఇంకా ముందు రోజు నైటే సారీ ప్రిపేర్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం ఎర్లీగా అయిపోయింది. నిత్యమ్మ అయితే లేవలేదు. నేను వెళ్ళేసరికి లేచి బాయ్ చెప్పి కిస్ చేసింది. ఇంకా నేనైతే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. నేను రీసెంట్గానే ఈ చెప్పులు అయితే తీసుకున్నాను. చెప్పులు కాస్ట్ వచ్చేసి 700 రూపీస్. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం అంత కాస్ట్ పెట్టి తీసుకున్నా స్లిప్పర్స్. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకా నేను స్కూల్కి వెళ్ళేసరికి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా డాన్సెస్ అయితే వేస్తున్నారు మా స్టూడెంట్స్ అంతా. టైం చాలా తక్కువ ఉన్నప్పటికీ డాన్స్ అయితే మంచిగా నేర్చుకుని మరీ వేశారు. ఇండిపెండెన్స్ డే అంటే నాకైతే ఎవ్రీ టైం మా హాస్టల్ లైఫే గుర్తొస్తుంది. August 15th ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయిన వెంటనే మేమందరం మెస్లో కూర్చొని టీవీ చూసేవాళ్ళం. ఎవ్రీ ఇయర్ కూడా జెమినీలో ఖడ్గం మూవీ వచ్చేది. ఆ మూవీ అయితే చూసేవాళ్ళం. మాకైతే ప్లేస్ కూడా ఉండేది కాదు. లాస్ట్లో ఎక్కడో కూర్చొని మరి చూసేదాన్ని ఆ సినిమానే. బట్ మేము ఇంటర్కి వచ్చేసరికి అంతా మాదే కాబట్టి టీవీని అతి దగ్గర నుంచి చూసాను. అబ్బా అప్పుడైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా నేను నిత్యమ్మ ఇంటికైతే వచ్చేసాము. మేము వచ్చేసరికి కార్తీక్ అయితే ఫుడ్ ప్రిపేర్ చేసేసాడు. కాకరకాయ ఫ్రై అండ్ రైస్ అయితే కుక్ చేశాడు. ఇంకా రసం కూడా చేశాడు. ఇలా వండి పెట్టే హస్బెండ్స్ ఉంటే చాలా లక్కీ కదా. లేదంటే నేను ఇప్పుడు వచ్చి మళ్ళీ కుక్ చేయాల్సిన అవసరం ఉండేది. బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎల్బో హ్యాండ్స్ కన్నా ఇలా షార్ట్ హ్యాండ్సే చాలా బాగుంది కదా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎల్బో హ్యాండ్స్ కంటే కూడా ఈ షార్ట్ హ్యాండ్స్ లుక్ చాలా బాగుంది. ఆల్రెడీ ఈ బ్లౌజ్ నేను నెంబర్ ఆఫ్ సారీస్ తో పేరప్ చేసా. ఇంకా మా నిత్యం అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. స్కూల్లో డాన్స్ ప్రోగ్రామ్స్ వేసి ఫ్లాగ్ ని అలా ఊపారంట. తను కూడా ఊపి చూపిస్తుంది. అన్నం తినమ్మని చెప్తే నేను ఇప్పుడు తినను మమ్మీ, నాకు ఆకలిగా లేదు అనింది. ఇంకా నేనైతే లాగిన్ చేస్తా. ఎందుకంటే మార్నింగ్ ఏం తినకుండా వెళ్ళిపోయాను. కాకరకాయ ఫ్రై చూసి భయపడద్దు, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఆకలిగా ఉన్నా కదా ఇంకా నేనైతే లాగిన్ చేస్తున్నా. ఈ వేడి అన్నంలో కాకరకాయ ఫ్రై అండ్ రసంతో కలుపుకొని తిన్నా. టేస్ట్ అయితే అదిరిపోయింది. అబ్బా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కాకరకాయ చేదు అనుకుంటాం కానీ ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇందులోకి అయితే మేము పల్లీలు, పుట్నాలు, కొంచెం నువ్వులు, ఎండుమిర్చి ఇవన్నీ మిక్సీ వేసి వేసుకున్నాము. కొంచెం కొబ్బరి కూడా వేసుకున్నా. ఇంకా తిన్న వెంటనే నేనైతే ఒక స్లీప్ అయితే వేసేసాను. అబ్బా మంచిగా నిద్ర పట్టింది. ఆఫ్టర్ స్లీప్ ఏదైనా కాఫీ, టీ అట్లాంటివి తాగాలనిపిస్తుంది. బట్ నేనైతే ఈరోజు సేమియా చేయాలనుకుంటున్నా. ఆల్రెడీ సేమియాకి ఏమేమి కావాలో ఇంట్లో ఉన్నాయి. నేనైతే సేమియా చేసేస్తున్నా. ముందుగా సేమియాని అయితే నెయ్యి వేసి ఫ్రై చేసుకున్నా. నేను ఎప్పుడు సేమియా చేసినా ముద్దలానే అయిపోద్ది. ఎప్పుడు కూడా పలచగా రాదు. సో ఈసారి ఎక్కువ మిల్క్ వేసి కుక్ చేద్దామని ఫిక్స్ అయ్యా. అట్లాగే చేసా కూడా. మాక్సిమం అందరి ఇండ్లలో ఈ లైటర్స్ జిడ్డు పెట్టి ఉంటాయి కదా. సో మా ఇంట్లో కూడా అట్లానే ఉంది. బట్ ఈ రోజే తోముకున్నా, తెల్లగా ఉంది కదా. నెక్స్ట్ ఏమో డ్రై ఫ్రూట్స్ అన్ని చిన్నగా కట్ చేసుకొని అవి కూడా గీలో ఫ్రై చేసుకొని సేమియాలో అయితే వేసుకున్నా. సేమియా అంతా కుక్ అయిపోయిన తర్వాత నేను మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకున్నా. మిల్క్ మేడ్ వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందని నా ఫీలింగ్. సో ఈసారి కొంచెం పర్వాలేదు, అంత ముద్దలా అవ్వలేదు, పలచగానే ఉంది. టేస్ట్ కూడా బాగుంది. నెక్స్ట్ డే కూడా ఉండిపోతే నేనే తిన్నా. అంత ఇష్టం నాకు సేమియా అంటే. ఇష్టం, అలాగే వేస్ట్ చేయకూడదని ఒక ఫీలింగ్ అంతే. సో ఇదండి మా ఇండిపెండెన్స్ డే రోజులాగు. మీరు ఎలా ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి మీ స్కూల్ డేస్ గుర్తొచ్చాయో కామెంట్ చేయండి. ఎవ్రీ టైమ్ ఈవెంట్స్ అంటే చాలా భయం వేస్తుంది అబ్బా. ఎందుకంటే పిల్లలకి డాన్స్ నేర్పించాలి. మనకా డాన్స్ రాదు. ఏదో ఒకలా అడ్జస్ట్ అయితే చేసేస్తున్నా. వీడియోలో కలుద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.